తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో సాధారణంగా చేపడుతున్న శానిటేషన్ పనులు కాక ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్య నిర్వహణ పనులు డ్రైనేజ్లోని వ్యర్థాల తొలగింపు కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. పట్టణంలో జరిగే శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఎక్కడా కూడా ఎటువంటి పారిశుద్ధ్య లోపం కానీ డ్రైనేజ్ నీరు పారుదలకు అడ్డంకులు గాని లేకుండా పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి అన్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించడమే కాక ఆయా డివిజన్లలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది హాజరు కూడా పరిశీలన చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగా కంపోస్ట్ యార్డును కూడా సందర్శించి కంపోస్ట్ యార్డులోకి తీసుకువచ్చే ట్రాక్టర్ యజమానులతో కూడా ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడారు. ప్రజలు కూడా సహకరించాలని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. అన్ని పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నాం. దానిలో అన్ని వార్డుల యందు కూడా శానిటేషన్ పై పూర్తిగా అజమాయిష్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన 4వ డివిజన్ మాస్టర్ కూడా అటెండెన్స్ వర్కర్ల అటెండెన్స్ కూడా తనిఖీ చేయడం అయింది. అక్కడ కూడా హాజరు కూడా సంపూర్ణంగా ఉన్నది. అలాగే అక్కడి నుంచి మన ఏరియాల్లోకి పర్యటన చేస్తూ మెయిన్ సెంటర్లు చూస్తే అన్నీ కూడా చాలా పారిశుద్ధ్య నిర్వహణ బాగున్నది. ఇంకా దాన్ని మెరుగుపరచడానికి గాను తగు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా డీసిల్టేషన్ విభాగం నందు డీసిల్టేషన్ వర్కర్సు చెంచుపేట తిలక్ రోడ్లో నందుగల ఆ మెయిన్ డ్రైన్లో చేయించడం జరిగింది. అక్కడ హోటల్సు వగైరా సంస్థల వారు డైరెక్ట్గా కాలువల్లో పెట్టడం గమనించడం అయింది. ఆ మురుగంతా కాలువల్లో రావడానికి వీల్లేదని వాళ్ళందరూ తెలియజేసి వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత తదుపరి వాళ్ళు ఆ చెప్పినటువంటి చర్యలు చేపట్టకపోతే వారిపై తదుపరి కేసులు కూడా నమోదు చేయబడుతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిగతా ఉన్నటువంటి వ్యాపార సంస్థల వాళ్ళు పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు పూర్తి మద్దతు ప్రకటించాలని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు మధ్యాహ్నం మన అన్నా క్యాంటీన్ మార్కెట్ నందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించడం జరిగింది.